జై శ్రీమన్నారాయణ. ప్రకృతి ఒడిలో జీవించే మూగజీవాల అమాయకత్వాన్ని, మన చుట్టూ ఉండే వాతావరణంలో లభించే ఆ నిశ్శబ్ద ఆత్మీయ అనుబంధాన్ని మీతో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను. మన ఇంటి చెంతకు వచ్చే ప్రకృతి అతిథులను ఆదరించే ప్రతి క్షణం మన మనస్సుకు ఎనలేని తృప్తిని ఇస్తుంది. ఈ మధ్యకాలంలో అడవులు తగ్గిపోవడం వల్ల, లేదా వాటికి తగిన ఆహారం దొరకకపోవడం వల్ల గ్రామాలు పట్టణాల వైపు ఇటువంటి వానర సమూహాలు రావడం మనం అందరం గమనిస్తూనే ఉంటాం. రోజువారీ దినచర్యలో భాగంగా మా నివాస ప్రాంతంలో కూడా నిరంతరము ఇలాంటి కోతులు గుంపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అందులో ఉండే చిన్న పిల్ల కోతులు చేసే ఆ అలరి, ఒకదానితో ఒకటి ఆడుకుంటూ చేసే ఆ సుందరమైన హడావుడి చూస్తూ ఉంటే మనసులోని అలసట అంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది. అవి ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు ఎగురుతూ, ఒకదాని వెనుక ఒకటి పరిగెడుతూ సృష్టించే ఆ కోలాహలం ప్రకృతిలోని సహజమైన నిష్కల్మషమైన ఆనందానికి ఒక చక్కని నిదర్శనం. సాధారణంగా కోతులు అనగానే చాలామంది కొంత భయపడటం, లేదా వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేయడం ప్రాక్టికల్ జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కానీ మనస్సులో భయం లేకుండా వాటి పట్ల కొంచెం ఆత్మీయతను చూపిస్తే అవి కూడా ఎంతో ప్రశాంతంగా, నమ్మకంగా మనకు దరి చేరతాయి. వాటి ఆకలిని గమనిస్తూ ప్రతిరోజు కొన్ని బిస్కెట్లు లేదా పండ్లను వాటి ముందు ఉంచటం ఒక చిన్న అలవాటుగా మారింది. ఆ ఆహారాన్ని గమనించిన ఆ వానర దేవుళ్ళు ఎంతో క్రమశిక్షణతో, చాలా అమాయకంగా మన వద్దకు వచ్చి ఆ బిస్కెట్లను చేతుల్లోనికి తీసుకోవడం చూస్తూ ఉంటే మన సనాతన ధర్మంలో వానరులను ఎందుకు అంత పవిత్రంగా మనస్ఫూర్తిగా అర్థమవుతుంది. నీకు బిస్కెట్ ఇవ్వాలంటే భయం నాకు. ముఖ్యంగా ఆ తల్లి కోతులు తమ పిల్లలను గుండెలకు హత్తుకుని కాపాడుకుంటూ లభించిన ఆహారాన్ని మొదట పిల్లలకు అందించే ఆ దృశ్యం చూస్తే ఈ సృష్టిలో మాతృ ప్రేమ అనేది మనుషులకే కాదు, సమస్త జీవకోటికి ఒకేలా ఉంటుందని పవిత్రమైన సత్యం బోధపడుతుంది. పెద్ద కోతులు బిస్కెట్లు తింటూ ఉంటే వాటిని చూసి ఆ బుజ్జి పిల్ల కోతులు కూడా ఎంత ఉత్సాహంగా ఆ ముక్కలను అందుకుని నోట్లో పెట్టుకునే ఆ అమాయకత్వం కళ్ళారా చూడటం జీవితంలో లభించే ఒక అద్భుతమైన అనుభూతి. పెరుగుతున్న ఈ కాలంలో ప్రకృతిలోని ప్రతి జీవి పట్ల అభిమానాన్ని కలిగి ఉండటం, మనకు జన్మముసిగిన పెద్దలను ఎలాగైతే కంటికి రెప్పలా చూసుకుంటామో, మన చుట్టూ ఉన్న ఇలాంటి మూగజీవాల ఆకలిని కూడా కొద్దిగా గమనించడం అనేది ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. మనం ఇచ్చే ఈ చిన్న ఆసరా, వాటి ముఖాల్లో కనిపించే ఆ చిన్న తృప్తి మన జీవితాలలో అంతకంతకు పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. మన మధ్య ఉన్న ఈ ఆత్మీయ అనుబంధాలను, ప్రకృతి అందించే పవిత్రమైన మధుర స్మృతులను పంచుకుంటూ సాగే ఒక సుందరమైన ప్రయాణమే ఇది. మూగజీవులను ఆదరిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఇదిగో దా. అది